కాలచక్రం వేగంగా తిరుగుతోంది. బైబిల్ గ్రంథం చిట్ట చివరి పుటలో నేడు మన కళ్ల ముందే నిజమవుతున్నాయా? మానవ చరిత్రలోనే అత్యంత రహస్యమైన మరియు ప్రమాదకరమైన ఒక వ్యక్తి గురించి 2000 ఏళ్ల క్రితమే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఎవరూ ఆపలేని ఒక మహాక్రూరుడు, ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోబోయే ఒక మాయాగాడు. అతనే అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు రాక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఒక తెల్ల గుర్రం గురించి చెబుతోంది. దానిపై కూర్చున్న వ్యక్తి చేతిలో విల్లుంది, కాని బాణం లేదు. దీనర్థమేమిటి? అతను యుద్ధంతో కాకుండా శాంతి అనే ముసుగులో వంచనతో ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడని అర్థం. ఆర్థిక మాంద్యం, అంతుచిక్కని యుద్ధాలు మరియు ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న ఈ ప్రపంచం మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరా అని ఎదురు చూస్తున్న తరుణంలో అతను ప్రత్యక్షమవుతాడు. ఒక గొప్ప దౌత్యవేత్తలా, శాస్త్రవేత్తలా కనిపిస్తాడు. ప్రపంచ దేశాలన్నీ ఇతనే మన రక్షకుడు అని భావించి తమ అధికారాన్ని అతని చేతుల్లో పెడతాయి. అధికార పరాకాష్ఠ మరియు 666. కానీ ఆ శాంతి ఒక ఉచ్చు. అంత్యక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించిన వెంటనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చెబుతున్నట్లుగా ఒక వింతైన పద్ధతిని అతను ప్రవేశపెడతాడు. అదే మృగపు ముద్ర. 666. చేతిపై లేదా నుదుటిపై ఈ ముద్ర లేనిదే ఎవరూ ఏదీ కొనలేరు, అమ్మలేరు. నేడు మనం చూస్తున్న డిజిటల్ టెక్నాలజీ మరియు నగదురహిత లావాదేవీలు, క్యాష్లెస్ ఎకానమీ దానికి పునాదులా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది కేవలం సాంకేతికత మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ నియంత్రణ. నాశనకరమైన హేయ వస్తువు. 7 ఏళ్ల ఒప్పందంతో ప్రారంభమయ్యే అతని పాలన 3.5 ఏళ్ల తరువాత తన అసలు స్వరూపాన్ని బయటపెడుతుంది. యెరూషలేములో తిరిగి నిర్మించబడే దేవాలయం మధ్యలో అతను కూర్చుని నేనే దేవుణ్ణి అని ప్రకటిస్తాడు. తననే ఆరాధించాలని శాసిస్తాడు. దీన్నే బైబిల్ నాశనకరమైన హేయ వస్తువు అని పిలుస్తోంది. అతనికి తోడుగా ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు. అతను ఆకాశం నుండి అగ్నిని కురిపించి అద్భుతాలు చేస్తూ ప్రజలను నమ్మిస్తాడు. విశ్వాసులకు ఇది ఒక అగ్నిపరీక్ష వంటి సమయం. అంతిమ యుద్ధం, హార్మెగిద్దోన్. అన్యాయం ఎప్పుడూ శాశ్వతం కాదు. అంత్యక్రీస్తు అధికారం శిఖరాగ్రానికి చేరినప్పుడు ఆకాశం తెరవబడుతుంది. ఇదిగో, నమ్మకస్తుడు, సత్యవంతుడు అని పిలువబడే యేసుక్రీస్తు తెల్లగుర్రంపై దిగివస్తారు. ప్రపంచ సైన్యాలన్నీ అంత్యక్రీస్తు నాయకత్వంలో దేవునికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధమవుతాయి. ఇదే హార్మెగిద్దోన్ యుద్ధం. కానీ ఆ యుద్ధంలో ఆయుధాలు అవసరం లేదు. క్రీస్తు నోటి నుండి వచ్చే మాటతోనే అంత్యక్రీస్తు మరియు అతని సైన్యాలు అంతమైపోతాయి. ముగింపు. పాత లోకం అంతమవుతుంది. కన్నీరు, మరణం లేని ఒక నూతన యుగం ప్రారంభమవుతుంది. ప్రకటన గ్రంథం మనల్ని భయపెట్టడానికి కాదు, రాబోయే కాలానికి మనం ఎంత సిద్ధంగా ఉండాలో హెచ్చరించడానికి రాయబడింది. కాలం గడుస్తున్న కొలది ఆ గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ చారిత్రాత్మక ప్రయాణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో లోతైన అంశంతో మళ్ళీ కలుద్దాం.